వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవా. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్స్ అని చెప్పబడే నేతలు ఎవరైతే ఉన్నారో, యాక్చువల్గా అయితే మనం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్స్ అంటే మామూలుగా అయితే ఏ ఇష్యూస్ మీదనో ప్రజా సమస్యల మీదనో ఫైట్ చేస్తేనో, అదేవిధంగా అటు ప్రతిపక్షంలో ఉన్న ఇటు అధికార పార్టీలో ఉన్న ప్రజలకు అండగా నిలబడితేనో, లేకపోతే అనే ఇష్యూల మీద అగ్రెసివ్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఫైట్ చేస్తేనో వాళ్ళని ఫైర్ బ్రాండ్ నేతలు అంటాం. వాళ్ళకి ఫైర్ బ్రాండ్స్ అనే ఒక ఇమేజ్ వస్తుంది, ఆ స్థాయిలో రాజకీయాల్లో ఒక ఎక్స్పోజర్ వస్తుంది. కానీ వేరే వైసీపీలోకి వచ్చినట్లయితే అసలు ఫైర్ బ్రాండ్స్ అనే పదానికి, ఫైర్ బ్రాండ్ అనే పదానికి అర్థాన్నే మార్చేశారు వాళ్ళు. ఎందుకంటే కేవలం వైఎస్ఆర్సీపీ నుండి గత 5 ఏళ్ల పాటు, అంతకుముందు కూడా ఇంకా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే బూతులు మాట్లాడతారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయడం కోసం ముందుకు వస్తారో అగ్రెసివ్గా, అలాంటి వాళ్ళనే ఫైర్ బ్రాండ్స్ అంటూ వచ్చారు. అందుకే వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైంది. ఆ ఫైర్ బ్రాండ్స్ అని చెప్పబడే నేతలంతా కూడా ఆల్మోస్ట్ ఇంట్లో కూర్చున్నారు ఈరోజు ఓడిపోయి. వాళ్ళ భవిష్యత్తు ఏంటో కూడా ఈరోజు అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. అయితే అలాంటి ఫైర్ బ్రాండ్స్ ఓటమికి, పార్టీ ఓటమే కారణం కాదు. ఈ రోజున వాళ్ళు ఇండివిజువల్గా తమ భవిష్యత్తుని డిఫెన్స్లో పడేసుకోవడమే కాదు, వాళ్ళ కేవలం వాళ్ళ నోటి దురుసు కారణంగా ఈరోజు పార్టీ భవిష్యత్తుని, జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని కూడా అంధకారంలో పడేశారన్న చర్చ జరుగుతోంది. అందులో చాలా వాస్తవం కూడా ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎవరైనా ఫైర్ బ్రాండ్స్ అంటే ఒక ఎక్స్పోజర్ ఉంటుంది. ఫైర్ బ్రాండ్ లీడర్స్గా ఏదైతే రాష్ట్ర స్థాయి మొదలుకొని జాతీయ స్థాయి వరకు ఎంతోమంది లీడర్స్, ఉమెన్ లీడర్స్ మొదలుకొని ఎంతోమంది తమకంటూ ఒక ఎక్స్పోజర్ తెచ్చుకున్నారు. ఆ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న చాలామంది నేతలు. కానీ వైఎస్ఆర్సీపీకి ఎగ్జంప్షన్ ఈ విషయం. ఎందుకంటే ఫైర్ బ్రాండ్ అనే దానికి ఒక అర్థాన్నే మార్చేశారు. కేవలం బూతులు తిడితేనే ఫైర్ బ్రాండ్స్, కేవలం అగ్రెసివ్గా ఎదుటి ఉంది ఎంతటి వాళ్ళైనా వాళ్ళ స్థాయి స్లేచరు చూడకుండా మాట్లాడటమే ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అనే ఒక ఇల్యూజన్లో ఉంటూ వచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈరోజు ఆ స్థాయిలో వాళ్ళు వ్యవహరించిన తీరే పార్టీ ఓటమికే కాదు, ఆ పార్టీ భవిష్యత్తును కూడా పూర్తిగా డైలమాలో పడేసింది. ఈవెన్ ఈరోజు సీనియర్ నేతలు చాలామంది ముందుకు వచ్చి, నిన్న మొన్న చూసాం ఒక కాస్ మహేష్ లాంటి వాళ్ళు, అదేవిధంగా ఒక బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. తమ నేతలు మాట్లాడిన బూతుల భాషే తమను ఈ స్థాయికి పడేసింది, తమను ఈ స్థాయిలో ఈరోజు తమ భవిష్యత్తు మీద ఆందోళన కలిగేలా చేస్తోంది, భవిష్యత్తే లేకుండా చేసిందంటూ కూడా ఓపెన్ అవుతూ ఉన్నారు. అంటే మనం చూస్తే ఇన్ని రోజులుగా వీళ్ళందరికీ కూడా వాళ్ళ బూతుల వల్ల, వాళ్ళ యాటిట్యూడ్ వల్ల ఆ పిడికిడి మంది ఎవరైతే ఉన్నారో మొత్తం వైఎస్ఆర్సీపీలో మనం చూసుకుంటే ఇక్కడ ఈ విషయాన్ని మనం హైలైట్ చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ తరఫున చూసుకుంటే ఆల్మోస్ట్ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నుంచి తీసుకున్న వాళ్ళు, తన తరఫున గెలిచిన వాళ్ళు దగ్గరగా 150 మందికి పైగా ఉన్నారు. అండ్ రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అదేవిధంగా వివిధ నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అలా పార్టీలో పేరున్న నేతలు అయితే దాదాపు దగ్గరగా ప్రామినెంట్ లీడర్స్ అంటే ఒక 500 మంది దాకా ఉండి ఉంటారు. అలాంటి 500 మందిలో ఎవరు కూడా, మిగతా నేతలంతా ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆ స్థాయిలో బూతులు మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఆ పిడికండి మంది నేతలు మాత్రమే ఎన్నోసార్లు బూతులు మాట్లాడుతూ వచ్చారు, బూతులకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. ఆ పిడిగడ మంది నేతల కారణంగానే ఇప్పుడు మిగతా ఈ 500 మంది కూడా ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, ఇంక్లూడింగ్ ఆయన పార్టీ వైసీపీ. ఈరోజు అదే విషయాన్ని ఎవరో అధికారంలో ఉన్న పార్టీనో వాళ్ళకి ప్రత్యర్థులు చెప్పట్లేదు, సొంత పార్టీ నేతలే, వైఎస్ఆర్సీపీ సీనియర్లే ఈరోజు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరుగా తమ పార్టీ నేతల మీద, వాళ్ళు వ్యవహరించిన తీరు మీద ఫైర్ అవుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళే తమ బూతుల భాషను ఎండార్స్ చేస్తూ మాట్లాడటం వల్లే, వెనక ముందు ఆలోచన చేయకుండా బూతులు మాట్లాడటం కారణంగానే ఈ రోజుల్లో వైఎస్ఆర్సీపీతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లో చులకనైపోయారనే చర్చ జరుగుతోంది. ఇక్కడ చూసినట్లయితే మనం ఆ స్థాయిలో ఫైర్ బ్రాండ్స్ నేతలు, బూతులు మాట్లాడే నేతలు, వైఎస్ఆర్సీపీ నేతల గురించి చెప్పుకోవాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది రోజాని. అండ్ దెన్ ఈ లిస్టులో కొడాలి నాని, వంశీ, అదేన్ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రోజాని తీసుకుంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఆమె ఫ్లాష్ బ్యాక్ అనేది మనకు తెలిసిందే. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు, 19లో గెలిచి ఎమ్మెల్యే కాదు ఏపీఐసీ చైర్పర్సన్ పదవి కూడా పనిచేశారు ఆవిడ. ఆ తర్వాత మంత్రి కూడా అయ్యి ఉన్నారు. బట్ అదే స్థాయిలో తాను ప్రతిపక్షంలో ఉన్నా, తన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, తన నోరు మాత్రం గట్టుదగిన గోదావరి అని చెప్పుకోవాలి. అటు ఎదురుగా ఉంది ప్రతిపక్ష నేత, లేకపోతే సుదీర్ఘ రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడు, లేకపోతే ఆయన వారసుడైన లోకేష్, లేకపోతే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అయిన ఒక భువనేశ్వర్ కానీ, బ్రాహ్మణి కానీ, అలా ఎవరిని వదిలిపెట్టకుండా రోజా టార్గెట్ చేసిన తీరు, ఇక ఏకంగా పవన్ కళ్యాణ్ మీద ఆమె ఒంటికాలికి వెళ్ళిన పరిస్థితి, ఆ స్థాయిలో ఆమె సోషల్ మీడియా ఆ స్థాయిలో ఆమె టార్గెట్ చేస్తుంటే అటు జనసేన, ఇటు టీడీపీ సోషల్ మీడియా కూడా ఆమె టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అంతకు రెట్టింతలుగా ఆమె ప్రవర్తించిన విధానం, ఆమె యాటిట్యూడ్ కానీ, ఒక వైజాగ్ గర్జన వేదికగా పవన్ కళ్యాణ్
ఒక హ్యూమిలేట్ చేసిన తీరు కానీ ఆవిడ. సో ఇదంతా కూడా జనం మైండ్లో నిజంగానే రిజిస్టర్ అవుతూ వచ్చింది. రాజకీయాల్లో ఒక మహిళా నేత ఎలా ఉండకూడదు అంటే రోజాని ఎగ్జాంపుల్గా చూపించే పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఆమె భవిష్యత్తుతో పాటు దీనికి ఎఫెక్టే, దీనికి రెప్లికానే ఈరోజు రిజల్ట్లో కనిపించింది. ఈ రోజును చూసినట్లయితే రోజా ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే ఆమె ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి లాంటి వాళ్ళే గెలిచారంటేనే ఆమెకి ఇంకా ఎగ్జిస్టెన్స్ పొలిటికల్గా లేదని అనుకోవాలి మనం. ఆ స్థాయిలో డిఫెన్స్లో పడుతున్న సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ హర్ యాటిట్యూడ్. ఇక సేమ్ కొడాలి నాని వంశీలను తీసుకున్నా కూడా వాళ్ళిద్దరి ప్రస్థానం టీడీపీ నుంచే స్టార్ట్ అయింది. సేమ్ కొడాలి నాని అండ్ వంశీలు ఇద్దరు ఒక కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలాగే ఎంట్రీ ఇచ్చున్నారు ఆ పార్టీలోకి. ఇంకా ఏదైతే ఎన్టీఆర్ ఫ్యామిలీతో సాన్నిహిత్యం కారణంగానే వాళ్ళిద్దరికి టికెట్స్ కూడా లభించాయి. 2004 నుంచి గుడివాడ నాని కొడాలి నాని గుడివాడ టికెట్ తీసుకున్నారు. అండ్ దాన్ని 4లో గెలిచారు, 9లో గెలిచారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. ఆ తర్వాత చూసినట్లయితే 14లో కూడా జగన్మోహన్ రెడ్డి తరపున పోటీ చేశారు ఆయన పార్టీ తరపున. అండ్ దాన్ని ఎమ్మెల్యే కూడా 3సారి ఎమ్మెల్యే కూడా అయ్యారు ఆయన. ఇక సేమ్ అదే స్థాయిలో రోజా కంటే 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా కొడాలి నాని వ్యవహరించిన తీరు, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అటు రోజాతో సహా కొడాలి నాని వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేసేందుకు వ్యవహరించిన తీరు మాత్రం నిజంగా ఎన్నోసార్లు వాళ్ళ మీద అసహ్యాన్ని అయితే కలుగజేసింది. బట్ అదే వాళ్ళిద్దరూ కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి వేవ్లో గెలిచి మరోసారి ఎమ్మెల్యేలు అయ్యారు. అలా ఎమ్మెల్యే అయ్యారో లేదో కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చారు. ఏపీఐసీ చైర్పర్సన్గా రోజా కూడా అయ్యి ఉన్నారు. ఒకవైపు చూస్తే అది పార్టీ అధికారంలో ఉంది, తమ్ము ఎమ్మెల్యేలు అయి ఉన్నారు. అండ్ దెన్ మంత్రి అయి ఉన్నారు కొడాలి నాని. ఆమెకి క్యాబినెట్ హోదా ర్యాంకులో ఏపీఐసీ చైర్పర్సన్, 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ మంత్రి కూడా అయ్యారు ఆమె, టూరిజం శాఖ మినిస్టర్గా. సో ఆ స్థాయిలో తమకు అండదండలు ఉన్నాయి కాబట్టి పుష్కలంగా ఇక పూర్తి స్థాయిలో రెచ్చిపోయారు అనుకోవాలి వాళ్ళు చంద్రబాబు నాయుడిని, ఆయన ఫ్యామిలీని. రాజకీయాల్లో విమర్శలు అనేవి సర్వసాధారణమే, కానీ వ్యక్తిగత దోషణలు అనేవి, వ్యక్తిగతంగా ఎదుటి వాళ్ళని ఒక హ్యూమిలేట్ చేయడం అనేది, ఒక బూతులతో మాట్లాడడం అనేది ఎక్కడ కూడా అలాంటిది గతంలో ఈ జనరేషన్కి చెందిన వాళ్ళు కూడా చాలామంది చూసుంటారు అలాంటివి. అందుకే ఈరోజు ఒక రోజానో ఒక కొడాలి నాని లాంటి వాళ్ళు టీవీలో కనిపిస్తుంటే బూతులు మంత్రులు అంటూ టీవీలు కట్టేస్తున్న పరిస్థితి. చిన్నపిల్లలు కూడా, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడట్లేదు వాళ్ళని చూపించడానికి టీవీలు. ఇక వేరే వంశీ లాంటి వాళ్ళని తీసుకున్నా ఇక వంశీ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా భువనేశ్వర్ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్, అటు లోకేష్ లాంటి వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి మరీ ఎమోషనల్ బ్రేక్డౌన్ అయ్యే పరిస్థితి ఆయన. అలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు వీళ్ళంతా కూడా. ఇక అనిల్ కుమార్ యాదవ్ అయితే ఎగ్రెషన్ పేరుతోనో, ఒక ఫైర్ బ్రాండ్ పేరుతోనో ఎమ్మెల్సీలో అటు కౌన్సిల్లో మంత్రిగా ఉన్నారైనా, జలవనరుల శాఖ మంత్రిగా. అసలు ఇరిగేషన్ మినిస్టర్ అంటే పోలవరానికి స్పెల్లింగే తెలియని మినిస్టర్ ఎవరు ఉన్నారంటే అనిల్ కుమార్ యాదవే. పోలవరం మీద ఒక సమీక్ష చేసినట్టుగానో, లేదా పోలవరం గురించి ఏదన్నా పూర్తి స్థాయిలో ఒక రివ్యూలో పాల్గొన్నట్టుగానో మనకి ఎప్పుడూ కూడా కనిపించదు. పోలవరంని ఒకసారి విజిట్ చేసిన సందర్భం కూడా మనకు తెలియదు ఆయన హిస్టరీలో. అలాంటి ఆయనకి జలవనరుల శాఖ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. బట్ ఆ కృతజ్ఞతని, ఆ గ్రాటిట్యూడ్ని మాత్రం ఆయన కౌన్సిల్లో చూపించేవాళ్ళు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ ఎమ్మెల్సీగా కొన్ని రోజులు కొనసాగారు. 3 ఏళ్ల పాటు ఆయనకి ఇంకా ఎమ్మెల్సీ పదవి ఉంది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు. మాటకు ముందు ఒంటికాలతో లోకేష్ మీదకి వెళ్ళేవాళ్ళు ఆయన. లోకేష్ మీద బూతులతో రెచ్చిపోయాడు. అమరావతి రాజధాని అంశాలను 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్ని రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఆ బిల్ పాస్ కాని సందర్భంలో. అలాంటి సందర్భంలో ఇక లోకేష్ మీద ఏకంగా దాడికే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆయన అసలు ఎందుకు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, సమయం ఏంటి, సందర్భం ఏంటి అనకుండా అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు మాట్లాడిన తీరు మాత్రం నిజంగానే ఈ రోజున అనిల్ కుమార్ యాదవ్ భవిష్యత్తే కాదు, అసలు అనిల్ కుమార్ యాదవ్ని జగన్మోహన్ రెడ్డి కూడా కన్సిడరేషన్ కింద తీసుకుని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎక్కడో నెల్లూరులో పోటీ చేయాల్సిన అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా ఆయన మీద వ్యతిరేకత వచ్చిన కారణంగానే ఆయన తీసుకెళ్లి ఈరోజు నరసరావుపేటలో ఎంపీగా పోటీ చేయించి పూర్తిగా భవిష్యత్తును మందు పెట్టిన పరిస్థితి, ఆయన భవిష్యత్తును కూడా. ఇక ఇదే కోలోకి వచ్చేవాళ్ళంటే ఒక అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ని పక్కన పెట్టిన తర్వాత అంబటి రాంబాబుకి ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చారు. ఆయన ఈవెన్ ఓడిపోయిన తర్వాత రీసెంట్గా కూడా మీడియాతో మాట్లాడుతూ అసలు పోలవరం సబ్జెక్ట్ నాకే ఇప్పుడు దాకా అర్థం కాలేదని మాట్లాడుతున్నారు. ఎవరు కూడా పుట్టుకతోనే ఎవరు పండితులు కారు. కనీసం ఆ శాఖ తనకు అప్పగించినప్పుడన్నా ఆ శాఖ మీద కొంచెం పట్టు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఎవరైనా అధికారులతో కూర్చుని దాన్ని స్టడీ చేసే ప్రయత్నం చేస్తారు. దాని స్వరూపం ఏంటి, అసలు పోలవరం జీవనాడి ఎలా అయింది ఏపీకి అనేది కొంచెమన్నా అవగాహన కలిగించుకునే ప్రయత్నం చేస్తారు. దానికంటే కూడా మిగతా విషయాల మీదే అంబటి రాంబాబు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. కేవలం మంత్రి అన్న హోదా తప్ప ఈ రోజు కూడా ఆయన పోలవరం గురించి నాకు తెలియదు అంటున్నారంటేనే చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక వేరే గుడివాడ అమర్నాథ్ విషయానికి వచ్చినట్లయితే, గుడివాడ అమర్నాథ్ గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత అందులోకి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగింది. ఈ క్రమంలోనే ఐటీ అండ్ పరిశ్రమ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ని నియమించారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఆ స్థాయిలో
జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను పొరుగు తీసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గుడివాడ అమర్నాథే. సో అదే అనేక సార్లు పరిశ్రమల విషయంలో కావచ్చు, వైజాగ్లో ఏదైతే ఇండస్ట్రియల్ ఈవెంట్స్ కావచ్చు, ఇక అదేవిధంగా తెలంగాణలో ఆయన అనేక సార్లు కోడి గుడ్డు పెడతానికి సమయం ఉందంటే ఆయన మాట్లాడిన మాటలు ఒక ట్రోలింగ్ అయిన విధానం కానీ ఈరోజు గుడివాడ అమర్నాథ్కి నిజంగానే భవిష్యత్తు లేకుండా చేసినాయని అనుకోవాలి. సో అలాగ మనం చెప్పుకున్నట్లయితే తమ శాఖల కంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ మంత్రులే, ఒక వంశీ లాంటి వాళ్ళు తప్ప. సో ఇలాంటి వాళ్ళు వ్యవహరించిన తీరు మాత్రం నిజంగా ఈ రోజున పార్టీని జగన్మోహన్ రెడ్డిని కూడా డిఫెన్స్లో పడేసింది. కేవలం వాళ్ళ భవిష్యత్తునే కాదు, ఇలాంటి వాళ్ళు మళ్ళీ మనకి రాజకీయ నేతలుగా, మనకి ఎమ్మెల్యేలుగానో మంత్రులుగా ఉండకూడదని జనం గట్టిగా డిసైడ్ అయ్యారంటేనే జనం ఏది కోరుకోవట్లేదు, ఎలాంటి యాటిట్యూడ్ కోరుకుంటున్నారనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న వాళ్ళంతా కూడా వీళ్ళంతా ఓటమి ఒక ఎత్తు అయితే వీళ్ళల్లో అదే స్థాయిలో చూసినట్లయితే కూడా ఓటమి కంటే కూడా వీళ్ళ మీద వాళ్ళ ప్రత్యర్థులు గెలిచిన మెజారిటీలో ఒక ఎత్తు. ఎందుకంటే ఒక హ్యూజ్ మెజారిటీస్తోని ప్రత్యర్థులు గెలుపొందడం జరిగింది. ఆ స్థాయిలో ప్రత్యర్థులు గెలుపొందారంటేనే వీళ్ళని జనం కేవలం ఓడించడమే కాదు, వీళ్ళని జనం ఎంత అసహించుకుంటున్నారు, ఎంత చిత్కరించుకున్నారు అనేది మనకు క్లియర్ కట్ ఇండికేషన్ అనుకోవాలి. మొన్న మెజారిటీస్ మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళని, ఈవెన్ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు చాలా మోనోపలిగా వ్యవహరించారు, వన్ సైడ్గా ఆయన అనఫిషియల్ సీఎంగా వ్యవహరించారు రాయలసీమకి. కానీ అలాంటి పెద్దిరెడ్డిని కూడా ఈరోజు గెలిపించుకున్నారంటే పెద్దిరెడ్డి ఎప్పుడు కూడా తను ఈ స్థాయిలో దుర్భాషలాడిన పరిస్థితి లేదు. ప్రత్యర్థులను రాజకీయంగా చూసుకునే ప్రయత్నమా, అధికారాన్ని అడ్డం పెట్టి కొన్ని ప్రయత్నాలు చేశారేమో కానీ ఈ స్థాయిలో ఆయన తన స్థాయిని, తన స్వేచ్ఛని దిగజార్చుకుని మాట్లాడిన సందర్భం అయితే లేదు. ఎవరైతే తమ స్థాయి మరిచి జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన ఇచ్చిన పదవి కోసం శాఖల మీద దృష్టి పెట్టకుండా, తన పాలన మీద దృష్టి పెట్టకుండా ఎదుటి వాళ్ళని తిడటానికే సమయం కేటాయించారో ఇప్పుడు కేవలం వాళ్ళకి తమ భవిష్యత్తు గురించి లెక్కలేసుకోవడానికి కూడా సమయం సరిపోవట్లేదు, సమయం అందట్లేదు వాళ్ళకి. సో ఆ స్థాయిలో ఈ నేతలంతా కూడా. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ప్రత్యేకమైన పాయింట్ ఏంటంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టే ఇక్కడ వీళ్ళు వ్యవహరించారనేది కూడా ఈరోజు సీనియర్లు ఫైర్ అవుతూ ఉన్నారు బయటకు వచ్చి. ఎందుకంటే ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే దీని ఎఫెక్ట్ తనకి రిజల్ట్లో కనిపిస్తుందని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముందుగా అంచనా వేయలేకపోయారు అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా తాను సీఎం అన్న విషయాన్ని మర్చిపోయి అదే స్థాయిలో వ్యవహరిస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు మనకి ఎప్పుడు గుర్తుండే ఉంటుంది. మాటకు ముందు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హన్నాన్ని చేస్తూ ఆయన మాట్లాడారు. మాటకు ముందు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు. మాటకు ముందు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ కూడా మాట్లాడారు. అలా అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ హ్యూమిలియేట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. బటన్ నొక్కే కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం అది. ఆ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినప్పుడల్లా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని అనేక సార్లు ఆయన ప్రభుత్వ ఆర్గనైజింగ్ వేదికల మీద నుంచి కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక చంద్రబాబు నాయుడు, లోకేష్ని అనేక రకాలుగా హ్యూమిలియేట్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ముఖం చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అంటూ కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ముసలాడు అయిపోయారంటూ మాట్లాడారు. జగన్ కూడా ఇంక ఏజ్ పెరిగితే ముసలాళ్ళే అవుతారు ఎవరైనా సరే, లాంగ్ లాస్టింగ్ ఉండదు లైఫ్కి. సో అలా జగన్మోహన్ రెడ్డి ఒక హ్యూమిలియేట్ చేసిన విధానం కాబట్టి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక టీడీపీ ఆఫీస్ మీద దాడులు చేస్తే నన్ను హ్యూమిలియేట్ చేశారు కాబట్టి, నన్ను అవమానించారు కాబట్టి దాడులు జరగవా అంటూ వాటిని ఎండార్స్ చేశారు. అసెంబ్లీ వేదికగా భువనేశ్వర్ని అవమానిస్తుంటే పగలబడి నవ్వుతూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఈరోజు దానికి రిజల్ట్ ఏంటనేది మనకి కళ్ళ ముందు కనిపించింది. అయితే ఒక ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో వాళ్ళని ప్యాంపర్ చేసిన విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి తమను ఎక్కడా కంట్రోల్ చేయట్లేదు కాబట్టి ఆయన అండ చూసుకుని వీళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోయిన తీరు కానీ ఈ రోజున పూర్తిగా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తుని, ఆ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుని అయితే డిఫెన్స్లో పడేసింది అని అనుకోవాలి. డిఫెన్స్లో పడ్డారు కూడా వాళ్ళంతా. ఈరోజు వైసీపీ చూసినట్లయితే దానికి భవిష్యత్తు లేని సిచ్యువేషన్ ఉంది. టీడీపీలోకి, జనసేనలోకి వెళ్దామంటే అక్కడ స్పేస్ లేని సిచ్యువేషన్ ఉంది. అలాగని బీజేపీలోకి వెళ్తామంటే అటు బీజేపీ టీడీపీతో పొత్తుల్లో ఉంది, కూటమిలో ఉన్నారు వాళ్ళు ముగ్గురుని. అదేవిధంగా కాంగ్రెస్కి వెళ్దామంటే కాంగ్రెస్ విభజన ఇష్యూస్ నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అలా ఏ పార్టీలో వాళ్ళకి స్కోపు లేదు, పార్టీలోకి వెళ్ళాలన్న ఆ స్థాయిలో వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచే సిచ్యువేషన్ లేదు. అందుకే ఈరోజు సీనియర్లు చాలామంది, ఒక కాస్ మహేషే కాదు, ఒక బొత్స లాంటి వాళ్ళు, ఈవెన్ వాళ్ళల్లో కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. తాము వాడిన బూతుల భాషే, చంద్రబాబు నాయుడు మీద ఉన్న కన్సర్నా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ లాంటి ఒక కారణాల, జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంస పాలన 5 ఏళ్ల పాటు ప్రతిపక్షాల టార్గెట్కి ఒక హ్యూమిలియేషన్ చేసిన తీరా, లేకపోతే ఆయన సంక్షేమానికే పెద్దపీట అనుకుంటూ కూడా జనాన్ని, పార్టీని గాలికి వదిలేసిన తీరా, ఇవన్నీ కొన్ని కారణాలుగా అయ్యుండొచ్చు. బట్ వీటన్నిటికంటే మేజర్ కారణం ఏంటంటే
ఇంకా చూసినట్లయితే సొసైటీలో ఎలాంటి వాళ్ళు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉండకూడదు అనడానికి ఈ ఓటమి ఒక నిదర్శనం అని అనుకోవాలి మనం. సో ఆ స్థాయిలో వాళ్ళ బూతుల భాష, వాళ్ళు వాడిన బూతుల భాష అయితే పనిచేసింది. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఇంటర్నల్గా కూడా ఇదే చర్చ హాట్ టాపిక్ అవుతుంది. కాసు మహేష్ లాంటి కొంతమంది బయటకు వచ్చి కూడా ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తీరుని కూడా వాళ్ళు తప్పుపడుతూ ఉన్నారు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ముందు మాట్లాడడానికి భయపడిన నేతలంతా ఈ రోజున ఆ పిడికడి మంది కారణంగానే మేము ఓడిపోయామంటూ కూడా బయటకు వచ్చి ధైర్యంగా గొంతు విప్పుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన కొత్తలో ఆయన వెంట నడిచిన వాళ్ళలో చాలా మందికి ఎలాంటి పదవులు కూడా దక్కలే. ఒక శ్రీకాంత్ రెడ్డి కానీ, ఒక కోరుముట్ల శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి బూతులు మాట్లాడిన సందర్భాన్ని అయితే మనం చూడం, అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ. ఆ పిడికడి మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఎంటర్టైన్ చేశారు. ఆ పిడికడి మంది కారణంగానే ఈరోజు మొత్తం అందరూ 175 మంది ఓడిపోయి ఆల్మోస్ట్ 165 మంది ఓడిపోయి ఇంట్లో కూర్చున్న పరిస్థితి అయితే ఉందనుకోవాలి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే కూడా ఇలాంటి సిచ్యువేషన్కి కారణం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్యాంపర్ చేసిన కారణంగానే, ఎలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండొద్దు అనడానికి ఒక సోఫిస్టికేటెడ్ ఎగ్జాంపుల్గా వీళ్ళు నిలిచారని అనుకోవాలి. లెట్స్ సీ మరి ఇలాంటి రాజకీయాల తర్వాత అయినా ఇప్పటికైనా తమ యాటిట్యూడ్ని వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తారా, మళ్ళీ తిరిగి పశ్చాత్తాపంతో అయినా మళ్ళీ రీవ్యాంప్ అవుతారా అనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.